shipping across the world. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు నాతో పాటు చాలా ప్రత్యేకమైన గెస్ట్, నా ఫేవరెట్ గెస్ట్ ఉన్నారండి, శ్రీ విక్రమాదిత్య గారు. నమస్తే సార్. సూర్యోసం తల్లి. మీకు నాకు పరిచయం అసలు నేను ఫీల్డ్కి కూడా రాకముందు మీతో వేసిన అడుగులే అని చెప్పొచ్చు. అది మనం ఇందాక ఆఫ్ ది కెమెరా కూడా గుర్తు చేసుకున్నాం. మీరు, నేను, సుమ గారు, రాజీవ్ కనకలన్నయ్య, శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య, మేమంతా కలిసి ఒక సీరియల్లో చేసాం కదా. ఆ తర్వాత నేను జెమినీలో వెళ్ళడం, ఆ తర్వాత మనం ఇప్పుడు కలిసామండి. ఇన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ కలవటానికి. సో దీన్ని ఏ రకమైన డెస్టినీగా చెప్తారు? అంటే ఆ ఈవెంట్ చాలా అద్భుతం. ఆ రోజు ఫస్ట్ డే ఒక్కరోజు వచ్చాను, ఫస్ట్ డేనే ఒకరోజే వచ్చావు. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఏదో తెలియదు. నెక్స్ట్ డే నుంచి అసలు నువ్వు రాలేదు. సుమగారికి అదే ఎంట్రీ, సుమగారికి కూడా అదే ఎంట్రీ. వాళ్ళిద్దరికి లవ్ పుట్టింది అక్కడే, రాజీవ్ కనకాల సుమన్ ఆ సీరియల్ ఆరంభం. వాళ్ళిద్దరు కలయిక అక్కడే జరిగింది. ఆరంభం పేరు కూడా ఆరంభం. చూడండి శ్రీధర్ గారు, ఎంతమందికి ఆరంభం అది. నీకు ఆరంభం ఇచ్చింది. మనందరం కలిసి పనిచేసాం. చాలా సంతోషంగా ఉందమ్మా. అంటే ఏది కర్మకు అతీతం కాదు, ప్రతిదీ ఒక లెక్క ప్రకారం అలా సిస్టమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఇలా కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముందు నేను మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళనైతే విష్ చేశాను, కానీ మీకు విష్ చేయలేదు. భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తల్లి, నీకు కూడా భోగి శుభాకాంక్షలు. అలాగే మనల్ని ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరూ ఎవరూ కాదు, అంతే. నాకు చిన్న బాధ అనిపిస్తుంది, ప్రేక్షకులు వ్యూవర్స్ అంటారు, కాదు, వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులు. అయ్యో, మమైకం అయిపోయాం. మన వాళ్ళు ఒక అక్కగా, ఒక చెల్లిగా ఇలా భావిస్తూ ఉంటారు, అన్నగా భావిస్తూ ఉంటారు, కూతుర్లా చూసుకుంటూ ఉంటారు. మన కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఎస్. సో భోగి అనగానే మీకేం గుర్తొస్తుందండి? చిన్ననాటి జ్ఞాపకాలు ఏవైనా, సంక్రాంతి పండగకి సంబంధించి, సినిమాలు కూడా కాకుండా? అసలు అంటే అప్పట్లో సినిమాలకి అంత ప్రాధాన్యత తర్వాత వచ్చింది, కానీ మన పండగలు అంటే ఇప్పుడు సెట్కి వచ్చిన వెంటనే ఫస్ట్ మన ఇద్దరి మధ్య జరిగింది ఏంటి, ఆ మెమొరీస్, అవన్నీ కలెక్ట్ చేసుకోవడం. చిన్ననాడు ఆ జ్ఞాపకాలు. పండగ అంటే మనకి సంక్రాంతి పండగకి 3 రోజులు ఉంటుంది. ఇది భోగి అనేది 3 రోజులు. కొత్త బట్టలు ఫస్ట్. అప్పటి వరకు అంటే పండగ వస్తేనే, అంటే పండగకో పబ్బానికో బట్టలు అనేది ఒక పిండి వంటలు వీటికి. తర్వాత సెలవులు వస్తాయి కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అందరం కలవటం అనేది అద్భుతమైనటువంటి మెమరీస్. కాబట్టి గుర్తొచ్చింది ఆ చిన్ననాటి జ్ఞాపకాలు. అవన్నీ కూడా నిక్కర్లు వేసుకుని, సైకిల్ టైర్స్, దాంతో ఆడుకునే రోజులు అవన్నీ కూడా. మనకి ఇక్కడే ఈ సీజన్లోనే మనం గాలిపటాలు కూడా ఎగరేస్తాం. రంగురంగు కాగితాలు తీసుకొచ్చి అన్నం మెతుకులతో జిగురు తయారు చేసి, వీణు పొల్లలకు దారం కట్టి బాణంలా తయారు చేసి దాంట్లో పెట్టి, ఇప్పుడంటే కొంటున్నాం కానీ అప్పట్లో చేతులు ఈ అమ్మకాలు ఏమీ లేవు. ప్రతిదీ ఏదైనా అనుకున్నామంటే అది తయారు చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. దీపావళి సామాన్లు కూడా, అంటే దీపావళి వచ్చిందంటే దీపావళి సామాన్లు కూడా సొంతంగా సిసింద్రీలు తయారు చేసుకోవడం. ఇలాగే భోగి అనగానే ముందు ఫస్ట్ వీధుల్లో జెండాలు కట్టడం. మా ఊర్లలో జెండాలు కట్టాలి. అలాగే ఎక్కడైనా ఈ దొంగలు ఉంటాయి కదా, తాడి చెట్టు దొంగలు ఇలాంటివి, అంటే ఎక్కువ రోజులు మండాలి. మా వీధిలో పెద్ద పంట వేసాం, మా వీధిలో పెద్ద మంట వేసామని ఆ దొంగలు తెచ్చుకోవటానికి వెళ్ళటం అడవిలోకి. అంటే మనకి మామిడి తోటలు అవి ఉంటాయి ఊరు చివరిలో, ఆ తోటల్లోకి వెళ్ళడం, ఎండిపోయిన దొంగలు తీసుకురావటం, వాటిలన్నింటినీ సేకరించడం. దానికన్నా ముందు ఆవు పేడ తీసుకొచ్చి పిడకలు, భోగి దండలు వేసుకోవడానికి, ఎందుకంటే అప్పటికి ఆరాలి కదా, అందుకని 10-15 రోజుల ముందే ఈ ఆవు పేడ తీసుకొచ్చి చిన్న చిన్న పిడకల కింద ఆవు పిడకలు వేసుకోవటం, వాటి దండలు గుచ్చుకోవటం. అసలు అంటే మామూలు కాదమ్మా ఆ రోజులు. నిజంగా అంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా సెల్ ఫోన్, కంప్యూటర్ తప్ప ఆ జ్ఞాపకాలు, ఆ ఆటలు మిస్ అవుతుంటారండి. 100%. ఇప్పుడు అసలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ ఊర్లో? లేవు కదండి. అసలు భోగి అసలు సెలబ్రేషన్సే లేవు, అంతా ఇవి కూడా రెడీమేడ్ సెలబ్రేషన్స్ అయిపోయాయి ఈ రోజు. పండుగ వస్తుందంటే అమ్మమ్మలకి నాయనమ్మలకి పని, మన వాళ్ళకి నలుగు పెట్టి స్నానాలు చేయించటాలు, ఇవన్నీ అసలు ఆ రోజులు. అంటే ఉమ్మడి కుటుంబాల యొక్క ఐక్యమత్యమే మహాబలం. అది ఆరోగ్యం కూడా. అందరం కలిసి ఉండి ఒకరికొకరు పంచుకోవటం, పనులు ఒకరికొకరు సహాయం చేసుకోవటం చాలా అద్భుతమైనటువంటి అజరామరం. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. హిస్టరీలో నిలిచిపోతాయి ఆ రోజులు. ఇది అంటే
మన సాంప్రదాయంలో, తెలుగు సాంప్రదాయంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. మనకి తూర్పుగోదావరి అంటే మన సైడు వెస్ట్ గోదావరి, తూర్పుగోదావరి ఈ ప్రాంతాల్లో వీటికి విపరీతం. ఆ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వీటికి మరింతమైనటువంటి విశిష్టత. సో సరే, పాస్ట్ హిస్టరీ అయిపోయింది, కానీ అట్లీస్ట్ ప్రజెంట్లో మనం ఉన్నప్పుడు మనం ఇంకా మన సంస్కృతి సంప్రదాయం అట్లా కాపాడుకొని అట్లీస్ట్ ఇవన్నా చేసుకోవాలిరా నాయన భోగి రోజు అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా మనం చేయాల్సిన పనులు ఏమంటారు? భోగి కీడమ్మ అంటే మనకి ఇక్కడ భోగి అంటే మరుసటి రోజు సంక్రమణం. ఇక్కడంతా కూడా రవి ఆధిపత్యం, సూర్యనారాయణమూర్తి నడిచే నడకని ఆధారంగా చేసుకుని మనం జరుపుకునే పండగలన్నీ కూడా A to Z అన్ని పండగలు. ఆయన ధనుర్రాశి నుంచి మకర రాశికి ప్రవేశం. ఈ ప్రవేశంతో ఇక్కడ మనకి ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలం అయిపోతుంది. అది ఉత్తరాయణాయనకి ఆయన నడక మార్చుకునే రథం అక్కడ ఆగుతుంది. ఆ ఆగి టర్న్ తీసుకుంటుంది. దానికని ముందు రోజు మనం చేసుకునేటువంటి భోగి సెలబ్రేషన్స్ అంటే ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులకు అనుసంధానంగా మన శరీరాలని సిద్ధం చేసుకోవడానికి చేసేటువంటి అతిపెద్ద కార్యక్రమం. ఒక్కసారి అంటే ఆయన రథం ఆగింది, ఆయన ఉదయించటం ఒకసారి ఆగితే ఎంత దారుణంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆ నడక జస్ట్ అలా ఆగి ఆయన అలా టర్న్ తీసుకోవడానికి వచ్చే గ్యాప్లో జరగబోయేటువంటి పెను ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని మన ఇళ్లలో ఉన్నటువంటి పాడుపడిపోయిన కీడు అంటే నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే వాడని వస్తువు ప్రతిదీ కూడా నెగిటివ్. ఆయన ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ తిరగడానికి తీసుకునే గ్యాప్లోనే ప్రకృతిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మన మీద విలయతాండవం చేయకుండా ఉండడం కోసం ఈ భోగిమంట అంటే మనం అది అగ్నిహోత్రం అంటే మనం ఇళ్లలో రెగ్యులర్గా చేసుకునే నిత్యాగ్నిహోత్రం మనం చేస్తాం, మరి సామాన్యులు చేయలేరు కదా. అందుకని వాళ్ళకి కూడా ఈ యజ్ఞం యొక్క ఫలితం అందడం కోసం మనం అందరం కలిసి ఒక అంటే పురం అంటే మన పురోహితుడు అంటే ఎవరు? పురమ యొక్క హితమును కోరుకునేవాడు పురోహితుడు. ఇక్కడ ఇది ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం. కేవలం వ్యక్తిగా కాదు, వ్యవస్థగా కాదు, దేశానికి రాష్ట్రానికి కూడా జరగబోతున్నటువంటి విపత్కారాల నుంచి పరిహారం కోసం వేసేటువంటి మంట. అదొక అద్భుతమైనటువంటి మహాయజ్ఞం. మనం యాగాలు చేస్తుంటాం, అంతకన్నా పెద్ద యాగం అన్నమాట ఈ భోగి. మనం ఏమి సామాన్యం తేమమ్మా, మామిడి దొంగలు తెస్తాం, అందులో వేసేటువంటి సమిదలుగా వాడేది చిన్న చిన్న పుల్లలు వేస్తే హోమం అయింది. అది పెద్ద పెద్ద దొంగలు వేస్తే ఏమవుతుంది? అది మహాయాగం కన్నా పెద్దదన్నమాట. అతిరాత్రం అలాంటి యాగాలతో సమానం ఇది. అందుకని భక్తి శ్రద్ధ ఇక్కడ మనకి పితృతర్పణాలు శ్రాద్ధాలు కూడా పెడతారు. అంటే శ్రాద్ధం అంటే ఏదో ఒక ఆహార పదార్థాన్ని నివేదన చేయడం కాదు, శ్రద్ధతో తర్పణం అంటే తృప్తిపరచడం. ఎవరిని అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులని, మనకి జరగబోయే పెను ప్రమాదాల నుంచి. అందుకని మరి అక్కడ ఏది పడితే అది వాడవచ్చు కదా. ఆవు పిడకలు, చిన్న చిన్న పిడకలు అంటే పిడకలు మామూలుగా చేసి అమ్మేవారు పూర్వం. ఈ చిన్న పిల్లలతో చిన్న చిన్నవి అందరూ సౌభాగ్యం కోసం, అందరూ ఆయుష్ కోసం. అంటే మనకి అగ్నికి ఉన్నటువంటి శక్తి, మనం అంటే సూర్యుడు మనకి అగ్నికారకు ఆత్మకారకుడు. ఆయన అంటే ఎక్కడున్నాడు అంటే వినివీధిలో ఆకాశంలో ఉన్నాడు, అంతేనా? కాదు, మనలో కూడా జఠరాగ్ని రూపంలో చిచ్చక్తి రూపంలో ఉన్నాడు. దానికి అనుసంధానం చేయడం కోసం ఆ బుడ్డి చేతులతో చిన్న చిన్న దండలు అంటే ఋషులు అంత అందంగా దాన్ని కూర్చారు. ఇది పెద్దల వరకే కాదు, మన ముసలి ముతక కుర్రోళ్ళు పెద్దోళ్ళు అందరూ, ఆడ మగ తారతమ్యం లేకుండా అందరూ, మత వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా చెయ్యవలసినటువంటి ఎలాంటి నియమనిష్టలు లేవు. అంటే ఒక యాగం చేయాలంటే, యజ్ఞం చేయాలంటే దానికి నియమనిష్టలు ఉంటాయి. దీనికి ఆ భగవంతుడు వెసులుబాటు ఇచ్చేసాడు. మామూలుగా యాగం చేయాలంటే పైన మనకి ఆచ్ఛాదనం ఉండాలి, అంటే యాగశాల కట్టాలి, దాంట్లో యాగం చేయాలి. ఇది మహాయాగం కదా, దీనికి ఆకాశమే హద్దు. అది ఎలాంటి నియమనిష్టలు లేవు. కంపల్సరీ స్నానం చేయాలి, సంధ్యావందనం చేయాలి, జంజం వేసుకోవాలి, ఇలా ఏమీ లేకుండా అందరం తీసుకొచ్చి తెల్లవారుజామున, ఇది పుష్యమాసం, పుష్యమాసానికి అత్యంత విశిష్టత ఏంటంటే ఆదివారం పుష్యమి కలిసి వస్తే దాన్ని పుష్య అర్కయోగం అంటాం. అంటే రవివారం, అది నక్షత్రాధిపతి వచ్చి శని. ఈయనకి తూర్పున ఆధిపత్యం సూర్యుడికి, శనికి పడమర ఆధిపత్యం, అది చీకటి ఇది వెలుగు. ఈ రెండింటి యొక్క సమన్వయం అంటే మామూలుగా చెప్పేస్తారు జ్యోతిష్యంలో, శనికి రవికి పడదు, తండ్రి కొడుకులకు పడదు వైరం అని చెప్పేసి చెప్తారు. అసలు పడకపోతే మకర రాశిలోకి ఆయన ప్రవేశం సంక్రాంతి పండగ చేసుకునేంత ఎందుకు చేస్తాం?
ఎక్కడో ఆ లాజిక్ని మనం పట్టుకోలేకపోయాం. Correct. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. అందుకని ఇక్కడ పుష్యమి నక్షత్రానికి అధిపతి అయినటువంటి శని, మకర రాశి అధిపతి శని రవితో సంయోగం చెందేటువంటి స్థితి. ఆదివారం పుష్యమే మహాయోగం అనుకున్నప్పుడు మాసమే పుష్యమాసం అయింది. అందులో రవి అక్కడ ప్రవేశిస్తున్నాడు. ఇంకెంత పుణ్యం, మరి ఇంకెంత యోగం. అందుకని ఈ పుణ్యం ఈ యోగం అందరికీ పట్టాలి. అందుకని భోగి మంటలు అదే మహాయజ్ఞం చేయిస్తుంది మనతో. కరెక్ట్, భలే డిస్క్రిప్షన్ చేశారండి. వెల్, అంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహం. సూర్యోపాసనలో నేను తరిస్తున్నాను, నేను రమిస్తున్నాను ఆయనతో, గర్వంగా ఫీల్ అవుతాను. అంటే అది భగవంతుడు నా నోట పలికించినటువంటి వాక్కులుగా భావిస్తాను. అస్సలు చేయకూడని పనులు ఏమన్నా ఉన్నాయండి ఈ రోజు, ముఖ్యంగా భోగి రోజు? చేయకూడని పనులు అంటే ఏమి లేదు. సూర్య అపచారాలు అస్సలు చేయకూడదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యోదయానికి పూర్వం లేవటమే ముందు ఫస్ట్. అంటే సూర్యోదయం తర్వాత నిద్ర లేగిస్తే సూర్య అపచారమే. అది ప్రతినిత్యం చేసే పనే, ఎప్పుడూ చేయకూడదు. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సూర్యోదయం తర్వాత అంటే మనకు దంతధావనం అనేది ఉంటుంది కదా, అసలు ఎప్పుడు కూడా సూర్యోదయం తయారు పళ్ళు తోమకూడదు. నిజమండి. దానివల్ల ఏమవుతుందంటే, అంటే మనకి కథ ఏం చెప్తారు అంటే, సూర్యుడికి పళ్ళు లేవు, ఆయన పోసిన ఉడితో ఉంటారు. అందుకని చెప్పేసి సూర్యోదయం తర్వాత పళ్ళు తోమితే ఆయన ఎక్కిరించినట్టు అని కథగా మార్చారు. అందుకని పళ్ళు తోమకదు. కానీ మనకి ప్రకృతిలో గ్రావిటీస్ ఉంటాయి కదా, ఎనర్జీస్. ఆ సమయంలో పళ్ళు తోమడం వల్ల పళ్ళు పుచ్చిపోవటం కానీ పళ్ళు ఊడిపోవడం కానీ జరిగి మనం పదార్థం యొక్క ఆ రుచిని ఆస్వాదించలేము. గ్రావిటీ అనేది మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి సూర్యోదయం తర్వాత పళ్ళు తోవడం అనేది సూర్య అపచారం, సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం అనేది సూర్య అపచారం. ఇలా అలాగే సూర్యుడికి అభిముఖంగా మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ చేయకూడదు. మరి డే అంతా ఉంటారు కదా వారు? ఉంటారు. ఇప్పుడు అంటే మనం అనుకుందాం. అందుకనే మరుగుదొడ్ల నిర్మాణంలో మనకి ఆ షింక్స్ ఎటు ఉండాలనేది కూడా శాస్త్రం ప్రకారం అటువైపు చేయడం వల్ల అంటే ఏం లేదు, ఆయనకు వచ్చి నష్టమేం లేదు, మనం చేసే విసర్జన ఏమీ ఆయన మీద పడదు. కానీ ప్రకృతిలో ఉండేటువంటి ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, బయోమాగ్నెటిక్ వేవ్స్తో అనుసంధానం అయితే షాక్ కొడుతుంది. దానివల్ల ఆ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. మూత్ర విసర్జన చేయడం ద్వారా ఆయనకి అభిముఖంగా ఆ కిరణాలు, నెగిటివ్ కిరణాలు ఉంటాయి కదా, అవి లోపలికి ప్రవేశించి రివర్స్లో ప్రయాణం చేసి కిడ్నీస్ని దెబ్బ కొడతాయి. మల విసర్జన చేయడం ద్వారా పెద్ద పేగు ఇన్ఫెక్షన్స్, పెద్ద పేగు క్యాన్సర్స్ వస్తాయి. ఇది శాస్త్రం, కానీ కథగా చెప్పారు సైన్స్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడం కోసం ఇది సూర్యుడి యొక్క సంచారం, మకర సంక్రమణం, మకర రాశిలో ఆయన ప్రవేశం, చీకటిని అంటే మకరం అనగానే చీకటి, శని అంటే చీకటి, డార్క్నెస్, చల్లగా ఉంటుంది. ఆయన తన కిరణాలతో మనకు వేడిని పుట్టిస్తాడు, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తరిమేస్తాడు. 10th హౌస్ అది కర్మ. మంచి కర్మలు చేయటానికి ఎక్కడి నుంచో మనకి చాలా ఉంటాయి. ఇందులో మనం చేసే అద్భుతమైనటువంటి సత్కర్మలు చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు విన్నారో లేదో, మనకి పని సేవకులు ఉంటారు కదా, మనకి పనిచేసేవాళ్ళు, వాళ్ళందరినీ ఇళ్ళకి పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టడం, పిండి వంటలు, మనం వండుకున్న పిండి వంటలు వాళ్ళకు కూడా పెట్టడం, ఆతిథ్యం, మనకి దుక్కి దున్ని వ్యవసాయం చేసిన ఎద్దులని అలంకరించటం, వాటికి కావాల్సినటువంటి గ్రాసాలు విడివిగా కొంచెం ఇంకొంచెం భక్తితో, రోజు ఎలాగ పెడతాం కానీ ఇక్కడ భక్తితో పెడతాం. ఇవన్నీ కూడా శాస్త్రం. అంటే ఋషులు మనకి దయాళువులై కథల రూపంలో మార్చి సంక్రాంతి పండగ ఇలా సెలబ్రేట్ చేసుకోండి. ఈ అంటే ఇప్పుడు ఆ దక్షిణ అయిపోయింది, ఇక నుంచి పుణ్యకాలాలు ఇవి. మనం సత్కర్మలు చేసుకోవడానికి అనుష్ఠానం చేస్తామా, జపం చేస్తామా, పూజ చేస్తామా, అది నేర్పించడం కోసం దానం అనేది ఇక్కడ నేర్పిస్తారు. మనకున్నది, మనం తింటున్నది మనకి సాయం చేస్తున్నటువంటి సేవకులకి పెట్టండి. కానీ మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఉన్న సైన్స్ అది నేర్పింది మన ధర్మం, హిందూ ధర్మం. భారతదేశంలో మనకి ఈ కథల రూపంలో, పండగల రూపంలో చెప్పడం వల్ల మన నరనరాల్లో జీర్ణించుకుపోయి చేస్తున్నాం. అయితే అండి, భోగి పళ్ళు పోస్తుంటారు పిల్లలకి, దీని వెనకాల ఏం సైన్స్ ఉందో? అదే ఇక్కడ పెద్దవాళ్ళకి తలంటు స్నానాలు చేయడం ద్వారా ఒక రకమైనటువంటి కీడు. ఇక్కడ రేగి పళ్ళు, భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు. రేగిలో బదరీ ఫలం, అది సూర్యనారాయణ శక్తి ఉంటుంది. మనకి ఈ సీజన్లోనే వస్తాయి. ఈ సీజన్లో కంపల్సరీ రేగిపళ్ళు తినడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పిల్లలకి దిష్టి తగులుతూ ఉంటుంది. ఇక్కడ నెత్తి మీద ఎందుకు పోస్తారు అంటే సహస్రార చక్రాన్ని అది తట్టి తాపనం చేస్తుంది, అందులో ఉన్న శక్తి లోపలికి ప్రవేశిస్తుంది. అంటే మనకి కంటికి కనిపించిన సూక్ష్మ శరీరం, ఇక్కడ శక్తి శరీరం అని ఉంటుంది, అన్నమయ
ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ కోశాలు. 5 కోశాలు ఈ భౌతిక దేహానికి పైన ఉన్నాయి. ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్థ్రాయతే సప్తహోత తన్మే మన శివ సంకల్పమస్తు అని శాస్త్రం చెప్తుంది. హోతలు అంటే 7 చక్రాలు. ఏ నేదం భూతం భువనం, భూతకాలము, ప్రస్తుతము, భవిష్యత్ అంటే 3 కాలాల్లోనూ సంచరించే శక్తి ఎవరికి ఉంది అంటే ఆత్మకుంది. తన్మే మన నా మనసుకుంది. నేను గతానికి వెళ్ళాం, ఇప్పుడు మనం మన గతానికి వెళ్ళాం, ఇప్పుడు భవిష్యత్తుకు కూడా ఎలా ఉంటుందని ఊహించుకోగలం. వర్తమానంలో ఉన్నాం. ఇది శివ సంకల్పంతో మనకి మాత్రమే ఉంది. అది సప్తహోతలు అంటే 7 చక్రాలు, మన శరీరంలో ఉన్నటువంటి 7 ధాతువులు, సూర్యుడి నుంచి వస్తున్నటువంటి సప్తాశ్వాలు అంటే 7కి అనుసంధానంగా సూర్యుడిని అనుసంధానం చేస్తూ, అంటే లోపల ఉన్నటువంటి ఆత్మకారకుడు ఎవరమ్మా? 7 గుర్రాలు లోపల ఉన్నటువంటి ఆత్మని సప్తహోతలతో నడిపిస్తున్నాయి. నేనే సూర్యుడు కదా, నువ్వు సూర్యుడివే. అంటే కీర్తి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ సూర్యుడే, ప్రాణం అయ్యండి, ఆత్మ అయ్యండి మనల్ని నడిపిస్తున్నాడు. అందుకని చిన్నపిల్లలకి వాళ్ళ శరీరాల్లో ఆ సప్తహోతలు యాక్టివ్ అవ్వడానికి రేగిపళ్ళలో ఉన్నటువంటి శక్తి సహస్రారం ద్వారా లోపల పీనియల్ గ్లాండ్ ఉంది, క్వీన్ ఆఫ్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. ఇక్కడ బ్లూ ప్రింట్ ఒకటి ఉంటుంది, పుట్టుకతో ఒక డిజైన్ చేయబడి ఉంది. ఇక్కడ రెగ్యులర్గా మీరు చేసేటప్పుడు సంకల్పం ఆ రేగిపళ్ళు పట్టుకుంటాం కదా, దాంట్లో శక్తి ఉంది. మీ చేతుల్లో శక్తి ఉంది, కోరికలు ఉన్నాయి. అలా వేసేటప్పుడు శతమానం భవతి శతాయుఃపురుష సతేంద్రియే ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి ఆశీర్వదించారుగా. మీ శక్తి రేగిపండులో ఉన్నటువంటి సూర్యశక్తితో అనుసంధానమై పిల్లాడి సహస్రారం మీద పడి సహస్రారంలోంచి పీనియల్ గ్లాండ్లోకి వెళ్ళి, ఒకవేళ పొరపాటుగా వాడి చార్ట్లో బ్లూ ప్రింట్లో ఆయుష్ తక్కువగా ఉంటే ఆయుర్వృద్ధి అవ్వడం కోసం. మనం ఏదో సింపుల్ గా చేస్తాం, కానీ దాని వెనకాల సైన్స్ ఉంటే వాల్యూ పెరుగుతుంది, చేయడంలో కూడా శ్రద్ధ భక్తి పెరుగుతుంది. 100% సైంటిఫిక్. సైన్స్కి అందనంత గొప్పది శాస్త్రం. ఇంకా సైన్స్ ఇంకా ఎంతో డెవలప్ అయితే తప్ప పూర్తి శాస్త్రాన్ని అర్థం చేసుకోలేదు. సో ఫైనల్ గా భోగి పండుగ గురించి మా ప్రేక్షకులకి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? శుభ్రంగా పొద్దుటే సూర్యోదయం పూర్వమే లేచి తలంటూ నలుగు నువ్వుల నూనెతో, ఎందుకంటే పుష్యమాసం కదా, శని మాసం ఇది, నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం కంపల్సరీ చెయ్యండి. శుభ్రంగా పిల్లలుంటే భోగి పళ్ళు పొయ్యండి, భోగి మంటలు వెయ్యండి. అందరం కూడా దాంట్లో హవిస్సుని సమర్పించండి. ఎంతో తృణమో పణమో ఏదో ఒక కట్టె మన ఇంట్లోంచి ఏదో ఒకటి పట్టుకెళ్ళి దాంట్లో అందరం కలిసి యజ్ఞం చేసుకునే అవకాశం ఇది. అందుకని కంపల్సరీ భోగి మంట వెయ్యండి. మాకు ఆనవాయితీ ఉంది, ఆనవాయితీ లేవు, ఇలాంటివి కాదు. శుభ్రంగా నువ్వులకు సంబంధించినటువంటి పదార్థాలు తినాలి. అందుకని మనకి ఇక్కడ నువ్వులుండలు, అరిసెలు, బియ్యపిండితో చేసినటువంటి చెక్కిడాల్లో కూడా నువ్వులు వేస్తారు. ఇలాంటివి ఆహారంగా స్వీకరించి అందరం కూడా గతాన్ని మర్చిపోయి వర్తమానంలో పిల్లలులా, చంటి పిల్లల కొత్త బట్టలు ధరించి జీవితం ఇక రాబోతున్నటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. మనకు ఎలా వచ్చేది కూడా ఉగాది నుంచి వచ్చే మాసం క్రోధినామ సంవత్సరం చాలా ఇబ్బందులు పెట్టేసింది మనల్ని. రాబోయేది సూర్యుడికి సంబంధించిన మాసం, రాజు సూర్యుడు అవుతున్నాడు. అందుకని ఈ 2025 రాబోయే 2025 రాబోయే ఉగాది పండగ మన జీవితాలు మారిపోతున్నాయి. అందరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా జీవించడానికి స్వామి అనుగ్రహిస్తున్నారన్న సంకల్పంతో ఆనందాన్ని పంచుకోండి. చాలా సంతోషం అండి. భోగి పండుగ శుభాకాంక్షలు. సూర్యోస్మిత. థ్యాంక్ యూ.